నేను 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక పర్యాయం 96 ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలు అవుట్ ఆఫ్ 294 కలిగి ఉన్నప్పుడు ఏదైతుందో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఏదైతుందో వారు రాజీనామా చేసి పోటీ చేశారు. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మరి నన్ను 2 పర్యాయాలు వారితో పోటీ నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రభావం ఒక విధంగా నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావన ఏర్పడి 2009లో నేను ఎన్నికల పరాజయం చూడటం జరిగింది. నాకు 14 పర్యాయాలు బీఫామ్ ఇచ్చిండ్రు. డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏ అభ్యర్థిని కానీ ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పించడము వారి సమర్థతను బట్టి ఉంటుంది. సమర్థత లేని వారికి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను భావించాను. అంటే మీరు పార్టీ మారబోతున్నట్టు సందర్భం నేను పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము. వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో ఇక అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినామే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటూ నేను ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సదుపాయం సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటూ నేను ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటూ నేను వీళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుంటే ఆయనకి ఏం చేయాలి? నేను ఇలా పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను దాని బాధ్యత ఎవరు వహించాలి? పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వహించాలి. సరే వీళ్ళు నేనే పార్టీ అంటే ఇప్పటికైనా చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అప్పిరెంట్ ఇవ్వని ప్రజాహితానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్యసాధకుడు అయిందని చెప్పంటున్నా. వారు 10 సంవత్సరాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని రైతులకు పెట్టుబడి సమకూర్చిండు, రైతు బీమా అందింపజేసిండని చెప్పంటూ నేను ఇలా ఆడబిడ్డల పెళ్లికి ఏదైతుందో కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ఆరంభింపజేసిందని చెప్పంటూ నేను కేసీఆర్ కిట్ ఆరంభింపజేసిందని చెప్పంటూ నేను నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయాల కల్పనకి ఏదైతుందో ఇలా గురుకుల ఆశలో పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాటి పటిష్టం చేయవలసి పోయి ఏదైతుందో వాడు నిర్వీర్యం చేసిన ఏం చేయాలి? విద్యుత్ శాఖ చెందినట్టు ఆర్టిజన్స్ ఏదైతున్నదో రోడ్ ఎక్కారని చెప్పంటూ నేను మీరు గమనిస్తూ ఉంటారని చెప్పనుకుంటా నేను విద్యుత్ శాఖ చెందినటువంటి ఒక ఆర్టిజన్స్ ఏదైతుందో వీళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పంటూ నేను వీళ్ళ విద్యార్థులు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయలేకపోవడంతో వీళ్ళ న్యాయస్థానము వీళ్ళ ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టి కళాశాల నిర్వహణకు తోడ్పడటానికి అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర ఫీజుల భారం మోపాలని చెప్పని పేర్కొన్నట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పంటున్నాను. ఎక్కడికి పోతున్నాం?
కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 276 కోట్లు విడుదల చేస్తే ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి 276 కోట్లు నిధులు విడుదల చేస్తే అందులో 25% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపు చేయలేకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్ళిపోయినాయి. దయచేసి ఆలోచించండి చెప్పంటూ నేను. ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది, నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతే ఉందో వాడు ఉద్యోగం ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. ఇలా ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతుండ్రు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్ళొస్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచన చేయండి. ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. నాకు 2014లో ఏదైతుందో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పంటూ నేను, అభివృద్ధికి తోడ్పడాలని చెప్పంటూ నేను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశానే అంటే ఒంటరి పోరాటం చేసిన. నాకు పార్టీ ప్రేమల చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమల చట్టం అనేది నాకు ఆటంకంగా లేకుంటుండే. నేను నిజంగానే అధికారాన్ని కాంక్షించేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది.